జీవితం ప్రతి క్షణము జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో ఓ మాట చెబుతారు. శ్రీరాముడు అహల్యని సంస్కరించి రాతిని నాతిగా చేసి మిథిలా నగరానికి వెడతాడు సీతా స్వయంవరానికి. అక్కడ శతానందుడు అంటే గౌతముడు అహల్యకు పుట్టిన కుమారుడు, అహల్య గౌతముల కుమారుడు, జనక మహారాజుకి ఆస్థాన పండితుడు, రాజగురువు లాంటి వ్యక్తి. శతానందుడు రాముడితో అంటాడు ఒక్కసారి, వాళ్ళ అమ్మ జీవితం గురించి మాట్లాడుతూ అహల్య గురించి, ఎప్పటికప్పుడే ప్రతి క్షణము జాగ్రత్త పడాలయ్యా జీవితం అంటే. ఒక క్షణం అశ్రద్ధ చేశామంటే ఏ తప్పు చేస్తామో తెలియదు అని చెబుతాడు. ఇది ఏనాటికి ఏమోగున్ తెలియదోయి రామ, ఇది ఏనాటికి ఏమోగున్ తెలియదోయి రామ, ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిప్త రక్షింపగా తుదకీ జీవితమింత శ్రేష్టమగు, ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిప్త రక్షింపగా తుదకీ జీవితమింత శ్రేష్టమగు, లేదో ఒక్క దోషముచే ఇది పాపమునంటి అట్లయగు స్వామి ఎల్లకలానకున్, లేదో ఒక్క దోషముచే ఇది పాపమునంటి అట్లయగు స్వామి ఎల్లకలానకున్. దాని భావం ఏమిటంటే జీవితం అనేది ఎలాంటిది అని చెబుతాడు. తన తల్లి గురించి బాధపడుతూ అహల్య జీవితంలో జరిగిన పొరపాటు అందరికీ తెలుసు, కానీ ఆవిడ దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడి మహాతపస్సు చేసింది. రామచంద్రమూర్తి దర్శనం పొందింది. మనమంతా పుణ్యాత్ములమే కావచ్చు, భగవంతుడు కనిపించాడా మనకి? ఆవిడని ఏదో దోషం చేసిందంటే అలాగా? రామచంద్రమూర్తి కనిపించాడు అంటే ఆవిడలో ఏ దోషము లేదనే అర్థం. దోషం ఉన్న వాళ్ళకి రాముడు కనపడతాడా? మామూలుగా కనపడలేదు ఆయన. అహల్యకి ఎటువంటి అపరాధ భావన లేకుండా ఉండాలని మహాతపస్సు చేసింది కాబట్టి పాదాలకి నమస్కారం చేసి, అహల్య పాదాలకి నమస్కారం చేసి, నువ్వు మా అమ్మ కౌసల్యతో సమానం అన్న, నువ్వు మా అమ్మ కౌసల్యతో సమానం, మా గురుపత్ని అరుంధతీదేవితో సమానమమ్మా అన్నాడు. ఆ రకంగా మనుషుల్ని సంస్కరించాడు రామచంద్రమూర్తి. ఈవేళ రాముని యొక్క ఉద్యమం దేశమంతా ఎంత వ్యాపించిందో బాగా తెలుసు. ఈవేళ పిల్లలు గూటీ బిళ్ళ ఆడుకుంటే, క్రికెట్ ఆడుకుంటే మధ్యలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలు వినపడుతున్నాయి. అది భారతదేశం వారసత్వం. ఇదివరకు అనే అలవాటు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కారు ఎక్కగానే వెళ్ళిపోదామనడానికి రైట్ అనట్లేదు, పోనీ అనట్లేదు, జై శ్రీరామ్. ఇంట్లో ఉన్న పిల్లాడు బయటికి ఎడుతుంటే తల్లికి జై శ్రీరామ్ అని చెబుతున్నాడు. అది భారతదేశ ప్రభావం, అది భారతదేశ ప్రభావం. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఈ టాటాలు బైబైలు ఇవన్నీ మానేయండి. సీయు ఈ దరిద్రపు మాటలన్నీ మానేయండి. ఈ భాషే మనల్ని చెడగొట్టింది. అసలు మీ ఇంట్లోకి మీరు వచ్చి ఎవరినైనా పలకరించినా సరే, మీరు బయటికి వెళ్ళినా సరే ఒక్కటే నినాదం భారతీయుల నోట రావాలి, జై శ్రీరామ్. అంతే. అది మన జీవననాదం కావాలి, అది నవజీవన వేదం కావాలి, అది జీవననాదం కావాలి. ఆ రామనామం, ఆ స్మరణ ఎంత గొప్పది అంటే అహల్యని సంస్కరించింది. అందుకని పాపం కొడుకు కదా, ఆయనకు ఉంటుంది చింత, తల్లికి నింద వచ్చిందని. అందుకని అంటున్నాడు ఆయన, జీవితం ఎలాంటిదంటే రామచంద్ర, ఇది ఏనాటికి ఏమగును తెలియదో ఈ రామ, ఎప్పుడు ఏమవుతుందో తెలియదయ్యా. అంచేత ఎలా ఉండాలంటే ఎన్నేండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిప్త రక్షింపగా. ఎన్నేండ్లు బతుకుతామో? 85 ఏళ్ళు బతికామనుకోండి ఉదాహరణకి.
అన్నేళ్ళు కాపాడుకుంటూ ఉండవలసిందే. సమ అంటే సంవత్సరం అని అర్థం. విశ్వనాథ గారికి ఒక అలవాటు ఏమిటంటే ఎవ్వరూ వాడకుండా మారుమూలు ఉండిపోయిన పదాలు పనిగట్టుకు తెచ్చి పద్యాల్లో పెడతాడు. నిఘంటువు చూసుకోవలసిందే. ఏళ్ళు అంటే తెలుస్తుంది, సంవత్సరాలు అంటే తెలుస్తుంది. అన్నం నేను సమల్ అంటాను, నిఘంటువు చూసుకో లేదా మానక్ అంటాడు. అర్థం తెలియని వాడి కోసం నేను కావ్యం రాయలేదు. సంపూర్ణంగా శుభ్రంగా మామిడికాయ పప్పు, పనసపొట్టు కూర, గోంగూర పచ్చడి వేసుకుని మళ్ళీ ఆవకాయ కూడా కలుపుకొని ముక్కలుపులు చేసుకుని పెరుగు వేసుకుని అందులో మళ్ళీ ఆవకాయ బొద్ద నంచుకుని 4 బొబ్బట్లు, 3 బూరలు, కేజీ పులిహార తినగలిగిన వాడి కోసం నేను కావ్యం రాశానని చెప్పాను. ఆకలి వేసి శుభ్రంగా పరిపూర్ణమైన భోజనం చేయవలసిన వాడి కోసం నేను కావ్యం రాశాను తప్ప అర్భకుడి కోసం రాయలేదయా. 2 ఇడ్లీలు ఎక్కువ 1 ఇడ్లీ తక్కువ అనేవాడు నా కావ్యం చదవకుండా చెప్పాడు. మనలో చాలామందికి ఇది 2 ఇడ్లీ మనకి ఎక్కువ, 1 తక్కువ. ఏం చేయాలి? 1.5 పెట్టాలి. 1 పెడితే తక్కువ అంటాడు, 2 పెడితే ఎక్కువ అంటాడు. అది ఒక అరగంట అల్పాహారానికి ఆగలేడు, 2 ఇడ్లీలు మించి తినలేడు. మళ్ళీ గంట కాగానే ఆకలి. పూర్వం పెద్దవాళ్ళు అలా కాదు, 11ంటికి భోజనం చేసేవారు. పొద్దున్న అల్పాహారాలు లేవు అసలు. 11ంటికి భోజనం చేసేవారు. ఇకంటే రాత్రి ఎప్పుడో 7ంటికి ఇంచుమించు పలహారం, 6ంటికో 7ంటికో పలహారం. అది భోజనం కాదు, అది అలా చేసేవారు అంతే. ఇంక మళ్ళీ మన్నాడు 11. మంచి పిడిరాళ్ళలో ఉండేవాడు ఒక్కొక్క మనిషి. వాళ్ళకి మా అదృష్టవంతులు గుణపాలు లాంటి పిల్లలు పుట్టారు. మనకు అసలు పుట్టడమే లేదు, పైగా పుడితే గుణపాలు లేవు, గుండుసూదులే. గుణపాలు పుట్టడం ఎప్పుడో పోయిన దేశంలో అన్ని గుండుసూదులే. ప్రతివాడు 7వ నెలలో 6వ నెలలో పుట్టడం ఇంక్యూబర్లో పెట్టారన్న మనకి. ఏం చేస్తారు మరి పెట్టక? నెల తక్కువ సన్నాసులని వెళ్ళి అంటారు, నెల తక్కువ విధవులు అంటారు. సంస్కృతంలో తిట్లు కూడా ఉన్నాయి. మాసా వరస్త్వం ఖలు మాస పూర్వస్త్వహంతు అని. నువ్వు నెల తక్కువ వాడెవరంటే నువ్వు 2 నెలల తక్కువ వాడివారు. అలా ఈ నెల తక్కువ వాళ్ళంతా పుడుతున్నారు. ఇప్పుడు దీనికోసం ఇంక్యుబేటర్లు అంటూ మళ్ళీ వచ్చాయి. ఇక వీళ్ళు జాతిని ఏమి ఉద్ధరిస్తారో తెలుసు, వీడి జీవితాన్ని వీడు ఉద్ధరించుకోడు. అంటే పూర్వం వాళ్ళు జీవితాన్ని ఎదుర్కొన్నారంటే ముందు శుభ్రంగా తిండి తిన్నారు, ఏమీ మొహమాట పడలేదు. మానేసేటప్పుడు మానేశారు. అడ్డమైన గడ్డి బయటికి వెళ్ళి తినలేదు, శుభ్రమైన ఆహారం ఉంటేనే తిన్నారు, లేకపోతే మంచినీళ్ళు తాగుకున్నారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఋషుల దగ్గర కమండలో ఉన్నట్టే పూర్వం మన పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడు మరచెం పోటు ఉండేది. మంచి ఇలా తిప్పడానికి దాంట్లోనే గ్లాసు. చాలా పెద్ద కథ అసలు. అసలు దాన్ని కనిపెట్టిన వాడికి ఇవ్వాలి నోబెల్ బహుమతి. బ్రహ్మాండంగా కనిపెట్టాడు. ప్రయాణంలో పట్టుకోవచ్చు. లోపల గ్లాసు, అందులో మళ్ళీ రాగిది, స్టీల్ది, వెండిది చాలా ఉన్నాయి. అలా నడిచేది హాయిగా. ఈ వాటర్ బాటిల్స్, ఈ గొడవలు లేవు. శుభ్రంగాను ఎవరు మంచినాడు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, సుఖంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే బతికారు. అటువంటి వాళ్ళ కోసమే నేను కావ్యం రాశాను అన్నాడు. అందుకే సమల్ అని వాడాడు. సంవత్సరాలు అని అర్థం దాన్ని. ఎన్ని సంవత్సరాలు బతికామో అన్ని సంవత్సరాలు. అంతేకాదు నెలలు, ప్రతి నెల జాగ్రత్తగా చూసుకోవాలి జీవితాన్ని. జనవరి నెలలో ఉన్నట్టుగా ఫిబ్రవరి నెలలో ఉంటుందని లేదు, మాఘమాసంలో ఉన్నట్టుగా పాల్గొన మాసంలో ఉంటుందని లేదు. గంటల పంచాంగంలో చూస్తే నెల నెల జాతకాలు మారిపోతాయి. నెలలు అంతేకాదురా, దినము ప్రతిరోజు చూసుకోవాలి. అంతేకాదురా, లిప్త క్షణక్షణం చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి? లిప్త రక్షింపగా తుదకి ఈ జీవితం ఎంత శ్రేష్టముగా. అలా ఎప్పటికప్పుడు మన మనస్సు ఏ తప్పుడు ఆలోచన చేయకుండా, మన నోట ఏ తప్పుడు మాట రాకుండా, మన వల్ల ఏ తప్పుడు పని జరగకుండా చూసుకుంటే ఎప్పటికో 85 ఏళ్ళు ముగిసేనాటికి ఆయనండి నిజంగా మచ్చ లేకుండా బతికేడండి అని ఓ మాట వస్తుంది మనకి. అంతే, అంతకంటే దానికోసమే ఇంత లేదో. ఒక్క దోషముచే ఇది పాపంబునంటే అట్లయగు స్వామి ఎల్లకాలానకు. ఈ 85 ఏళ్ల జీవితంలో ఎక్కడ చివరికి 84వ ఏట గడ్డి గరిచి ఏమైనా తప్పు చేసి ఎవరికైనా దొరికిపోయినా అయిపోయినట్టే జీవితం. ఇంతకాలం మనం చాలా సత్యానికి కట్టుబడి ఉన్నాము, ధర్మానికి కట్టుబడి ఉన్నాము అనేది వాడు పట్టించుకోడు. ఇది చేశాడు కదా, మొత్తం 84 ఏళ్ళు తోసే. లిప్త రక్షింపగా తుదకి ఈ జీవితం ఎంత శ్రేష్టమగు. లేదో ఒక్క దోషముచే ఇది పాపంబునంటే అట్లయగునోయి ఎల్లకాలా అనుకున్నాను. ఒక్క తప్పు ఏదైనా జరిగింది అంటే ఇక ఆ తప్పు గురించే మాట్లాడతారు జనం, మిగిలిన ఒప్పులన్నీ వదిలేశారు. అంచేతను ప్రతిక్షణము జాగ్రత్తగా ఉండవలసిందే అంటాడు. అంత ప్రతిక్షణము జీవితం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మన పనులు మనం చేస్తూనే ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని స్మరించడం మనస్సులో మానకూడదు. ఇక్కడ పూర్తి జాగ్రత్త వహించగలిగింది
మన జీవితానికి ఈ సృష్టి నిర్మాణానికి కూడా భగవంతుడు తప్పితే మనం కాదు. మన జీవితానికే మనం బాధ్యత వహించలే, ఇక అందరి జీవితాలకి మనం ఎక్కడ బాధ్యత వహిస్తాం? మొత్తం సృష్టికి బాధ్యత వహించవలసింది కూడా ఆయనే, మనమేం కాదు. అందుకని ఎప్పుడూ తప్పు జరగకుండా ఉండాలి అంటే మన పనులు మనం చేస్తూనే ఉండాలి. మన ఆలోచన చేయాలి, మాట ఉండాలి, చేత ఉండాలి. త్రికరణాలు లేకపోతే పని ఎలా నడుస్తుంది? కానీ ఎప్పటికప్పుడు కాస్త విరామం వచ్చిందంటే మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ, ఏదో ఒక భగవన్నామం అలా మనస్సులో నడుస్తూనే ఉండాలి. అప్పుడు స్వామివారు మన జీవితం పట్ల బాధ్యత వహించి 85 ఏళ్ళు కాదు 105 ఏళ్ళు బతికినా సరే ఏ తప్పు జరగకుండా ఆయన కాపాడతాడు. ఒకవేళ ఏదైనా గ్రహచారం కొద్దీ చేసినా అది మనల్ని ఎక్కువ బాధ పెట్టకుండా ఏదో తక్కువలోనే తొలగిపోయేలాగా ఎక్కువ శిక్ష లేకుండా, ఎందుకంటే దాని గురించి పశ్చాత్తాపడతాం కదా, చేసినా కూడా పాపానికి ఎప్పుడు విరుగుడు పశ్చాత్తాపమే. అందుకని పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి వీడి ఈ పాపం అనుభవించాల్సిన అవసరం ఏం లేదు, దీన్ని నేను చూసుకుంటాను అని ఆయన కాపాడతాడు. ఆయన రూపాన్ని చూస్తేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే దైవ దర్శనం చేసుకునేటప్పుడు దయచేసి కళ్ళు మూసుకోవద్దు. ఆ స్వామిని మనం చూడనిచ్చేదే, మనం చూడగలిగేదే 2-3 నిమిషాలు. ఆ 2-3 నిమిషాలు 5 నిమిషాలు ఇక్కడ కాబట్టి వీలవుతుంది. తిరుపతిలో అయితే అయిపోయినట్టే లెక్క. దర్శనం, మహాదర్శనం, లఘు దర్శనం, మహాలఘు దర్శనం. మహాలఘు దర్శనం అంటే మెడబట్టి గంటడం, అందుకంటే అసలు చూడడం అనేది ఉండదు. అలా తోసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఏం చూస్తావు? ఇంత ఖర్చు పెట్టుకుని రైళ్ళు రిజర్వేషన్లు దొరక్క నానాయాతన పడి వెళ్ళి అక్కడేమో మళ్ళీ సర్వదర్శనానికి 30 గంటలంటే 30 గంటలు అక్కడ ఉండిపోయి ఇంత చేస్తే ఒక క్షణం చూడనియకపోతే ఇంకేమైనట్టండి? కానీ ఎవరిని ఏమీ అనలేము. రోజుకు 2 లక్షల మంది వస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందుకే మనం మనస్సులో భావించవలసింది ఏమిటి అంటే తిరుపతి దేవుడికి నిజాంపేట వెంకటేశ్వర స్వామికి రవ్వంత తేడా లేదు, రవ్వంత తేడా లేదు. మీరు ఆ రూపాన్ని గమనించండి, మీకు ఏమైనా తేడా ఉందేమో అర్థమవుతుంది. కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీనా వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపైని మెరుపుగాగా చీకటి మోముపై చిగురు కస్తూరి రేఖ కరు చీకటిలోన కాంతిగాగ జయ విజయుల బోలు శంఖ చక్రములు కారుణ్యలోకాల కాపుగాయ అన్నమాచార్య పదములే అందములుగా భక్తజన పాళి చూపులే వస్త్రములుగా కలియుగంబున నిజమైన కలను బోలు కలియుగంబున నిజమైన కలను బోలు ఈ నిజాంపేట దైవమే ఏలుగాక. స్వామివారి రూపాన్ని ఇక్కడ పరిశీలనగా భక్తిగా చూసే అవకాశం మనకుంది. ఒక 5 నిమిషాలు ఉన్నా మనని తోసి. అంతగా ఏదో పుణ్యతిథి ఉంది, ఎక్కువ మంది వస్తున్నారు అంటే మర్నాడు వస్తాను, నష్టమేముంది? భగవంతుడిని ఎప్పుడు చూసామో అదే పుణ్యతిథి. ప్రత్యేకించి పుణ్యతిథి ఏమిటి? నువ్వు ఎప్పుడు చూసావో అదే పుణ్యతిథి. అందుకని మనకు చూడడానికి వేళ మంగళవారం కాకపోతే బుధవారం దొరికింది, బుధవారం చూస్తాం. మనం వచ్చింది చూడడానికి కదా. ఈరోజు చూస్తే ఒక పుణ్యం, ఆ రోజు చూస్తే ఒక పుణ్యం. ఈ లెక్కలన్నీ మనం పెట్టుకున్నవే, మన బద్ధకం నుంచి వచ్చే ఈ ముహూర్తాలన్నీ మన బద్ధకం వల్ల. ఇంకా దీంట్లో ఇది గొప్ప, అది గొప్ప, అది గొప్ప అనడం, ఇంకా ఏదో గొప్పది ఉంటుంది. ముక్కోటి ఏకాదశి ఆ రోజు మొత్తం ముక్కు బద్దలైపోతుంది. అందరికి కూడా ముక్కు బద్దలైపోవలసిందే. ఉత్తర ద్వారమో మనమో తేలిపోవలసిందే. మొత్తం మళ్ళీ ఉత్తర ద్వారం ఉండదు, ఇంకా పగలగొట్టాయి. ఒకటి మీద ఒకడు ఎక్కేసి వెళ్ళిపోతారు మొత్తం. మళ్ళీ తర్వాత ఎవరో ఉండరు, అమ్మవారు అలా వేలుమంగ తాయారు, ఆయన అంతే. ఈ అలవాటే మానుకోవాలి. ప్రతిరోజు ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శించడానికి దేవతలు ప్రతిరోజు వస్తారు. సుప్రభాతంలో ఉంటుంది శుభ్రంగా. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి. చతుర్ముఖుడు, పంచముఖుడు, షణ్ముఖుడు మొదలైన వాళ్ళందరూ రోజు నీ గుడి ముంగటి ఉంటారా అని చెప్పారు. ఇక ఆయన ఉండదు ఎప్పుడు. అందుకని మనం ఏ రోజైనా దర్శించవచ్చు.
ఆ రూపాన్ని సావకాశంగా చూస్తే మనకు కలిగే భావన ఏమిటో ఇక్కడ ఇష్టదైవం కావ్యంలో ఈ పద్యంలో చెప్పాను నేను. కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీనా. స్వామివారికి మకర కుండలాలు ఉంటాయి, ప్రత్యేకతది. అంటే మొసలి ఆకారంలో కుండలాలు ఇలా ఊగుతూ ఉంటాయి. దానికి ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు మకర కుండలాలు స్వామి ఎందుకు ధరిస్తాడు అంటే, మకరం అంటే ఎక్కడుంటుందండి? సముద్రంలో ఉంటుంది, నదుల్లో ఉంటుంది. లక్ష్మీదేవి సముద్రంలోనే పుట్టింది కదా. అంచేత లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందో మేము అక్కడే పుట్టామయ్యా. మీ ఆవిడకి మేము క్లాస్మేట్స్ అయ్యా బాబు. మీ లక్ష్మీదేవి మేము కలిసి ఓ చోట పుట్టాం. చిన్నప్పుడు అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ అన్నీ ఆడుకున్నాం. అందుకని మీ ఆవిడకి చెలికెత్తెలం కాబట్టి మమ్మల్ని కాస్త కాపాడవయ్యా అని చెప్పడానికి సముద్రంలో ఉండే 2 మొసళ్ళు ఆయన చెవి దగ్గర చేరి విన్నపం చేస్తున్నాయట. అందుకని మకర కుండలాలు ఉంటాయన్నాడు. ఆముక్త సమాజంలో కృష్ణదేవరాయలు చెబుతాడు ఇక్కడ ఈ మకర కుండలాలు ఇలా ఎందుకు ఊగుతున్నాయి అంటే మాట్లాడుతున్నట్టే కదా మరి. అందుకని ఏం మాట్లాడుతున్నాయి అంటే, మేము మీ ఆవిడ కలిసి చదువుకున్నాము అయ్యా బాబు, చిన్నప్పుడు అన్నీ ఆడుకున్నాం, కాస్త మమ్మల్ని కూడా ఆవిడ గురించి అయినా కాస్త కాపాడవయ్యా బాబు. ఎందుకంటే మరి మొసళ్ళని వేళ ఏం జరుగుతుందండి చాలామందికి తెలుసో తెలియదో, భయంకరంగా ఇండియాలో మొసళ్ళని వేటాడి ఆ చర్మం తీసి విదేశాలకి పంపిస్తున్నారమ్మా. వాళ్ళకి అమెరికా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి, ఐరోపా వాళ్ళకి సరదా ఏమిటంటే ఈ మొసలి చర్మాన్ని టేబుల్ క్లాత్ కింద వాడతారు వాళ్ళు. వాళ్ళ టేబుల్ క్లాతుల కోసం మన మొసళ్ళని చంపేస్తున్నారు. ఇది జరుగుతున్నది ఇది. అందుకనే ఆముక్తమాల్యదలో అప్పుడు కృష్ణదేవరాయల కాలం నాటికి 16వ శతాబ్దం నాటికి ఈ దరిద్రం లేదు. కానీ ఆయన ఊహించి ఈ మకరాలు తమ బాధ చెప్పుకోవడం కోసమే స్వామివారికి కుండలాలుగా మారాయి అన్నాడు. అక్కడ ఈ కవి ఏమంటున్నాడు అంటే కాలనాళిక అంటున్నాడు. ఆ కుండలాల్లో మన అందరి జీవితాలు లిఖించబడి ఉంటాయి, భారతదేశ చరిత్ర కూడా లిఖించబడి ఉంటుంది. కాలనాళిక అంటే అర్థం అది. వెనక ఇందిరాగాంధీ గారు ఉన్న సమయంలో ఈ భారతదేశ చరిత్ర ఎప్పుడైనా కొన్ని వేల ఏళ్ల తర్వాత తవ్వితే దొరకాలని పెద్ద కాలనాళిక అని ఒకటి పెద్ద గొట్టం లాంటిది తయారు చేసి దాన్ని పాతి పెట్టారు భూమిలో ప్రభుత్వం తరఫున. అసలు ఈ దేశ చరిత్ర, ఎందుకంటే మనకి పూర్వం ఎప్పుడో రాజులు పరిపాలించిన చరిత్రలు మనకు దొరకట్ల. కొండ పెంకులను బట్టి, శిలాశాసనాలను బట్టి రాశారు. అవి ఎంతవరకు నిజమో చెప్పలేం. అందుకని అలా కాకుండా పక్కా చరిత్ర ఉండాలి, అది వాస్తవాలేవో అవే రాయాలి అని ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు దాన్ని శుభ్రంగా అక్కడ కాలనాళిక రూపంలో పాతి పెట్టారు దాన్ని. అలాగా మొత్తం సృష్టి యొక్క చరిత్ర అంతా స్వామివారి యొక్క ఈ కుండలాల్లో ఉంటుంది. కాలనాళికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీనా. ఆ పైన ఈ కిరీటం ఉంటుంది స్వామివారిది, వజ్ర కిరీటం. వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలిక పైన మెరుపుగాగా. ఈ వజ్రాల కిరీటం ఎలాంటిది అంటే తెల్లని వజ్రాలతో, కోట్ల ఖరీదు చేసే వజ్రాలతో మెరిసిపోతుంది. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఏర్పడతాయి అనేది విచిత్రం అండి. ఈ మధ్య పత్రికల్లో చదివా నేను, వజ్రానికి ఎంత చరిత్ర ఉందా అనుకున్నా. వజ్రాలు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా దొరుకుతాయి. నెల్సన్ మండేలా గారి సామ్రాజ్యం, స్వర్ణమయంబగు దక్షిణాఫ్రికా వజ్రమూలం అంటారు. వజ్రాలు ఎక్కువ దొరుకుతాయి. అక్కడే ఎందుకు దొరుకుతాయి అంటే వెనక భూమండలం అంతా ఒకే భూభాగంగా ఉండేది. మొత్తం జంబూ ద్వీపం అనేవారు. మన పురాణాల్లో చెప్పింది పక్కా నిజం. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూమండలం అంతా ఒకటే ద్వీపం, దాది జంబూ ద్వీపం అనేవారు. ఇప్పటికీ మనం స్నానం చేస్తూ పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటూ జంబూ ద్వీప ఏ భరత వర్ష ఏ భరత ఖండే అంటారు. జంబూ ద్వీపం అంటే మొత్తం భూమండలం, భరత వర్షము అంటే ఆసియా ఖండం, భరత ఖండే అంటే భారతదేశం. అక్కడి నుంచి అస్తిమనవదు శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే. ఆంధ్రాలో ఉంటే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అంటాం, ఇక్కడ ఉంటే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే. అక్కడ ఉంటే గోదావరి తీరస్థ దేశే, కృష్ణా తీరస్థ దేశే అంటే ఇక్కడ కృష్ణా గోదావరియోరు మధ్య దేశే, నీళ్లు నిప్పులు దెబ్బలాట దేశే అంటూ ఉంటాం. అక్కడ కృష్ణానదికి గోదావరి నదికి మధ్యలో ఉన్నాం, తెలంగాణలో ఉంటే అర్థం అది. ఇవి చెప్పుకుంటాం, ఇది సంకల్పం అంటారు దీన్ని.
ఇదివరకు జంబూద్వీపం పేరు మీద భూమండలం అంతా ఒకే భూమిగా ఉన్నప్పుడు సరిగ్గా వజ్రాలు అనేవి మట్టి నుంచి కాగి 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 బొగ్గుగా మారి కరిగి గడ్డకట్టి అనేక రకాల వివర్ణత పొంది చివరికి సువర్ణత పొంది అంతకంటే వజ్రమయం అవుతాయి. సరిగ్గా భూమికి 150 కిలోమీటర్ల అడుగున మాంటల్ అనేటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పొరలో ఈ వజ్రాల నిర్మాణం అవుతాయి. తర్వాత ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ భూఖండం ఏమైందంటే ప్రకృతిలో అనేక పరిణామాల వల్ల నిరంతరం భూమి కొన్ని లక్షల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉండడం వల్ల భూమి చీలికలైంది. ఆఫ్రికా ఖండం వేరే, ఆసియా ఖండం వేరే, ఐరోపా ఖండం వేరే, ఇలా చీలిపోయింది. ఆ చీలిపోయినప్పుడు ఈ 150 కిలోమీటర్ల లోపల ఉండేటువంటి వజ్రాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. ఏదో ఫౌంటైన్ వచ్చినట్టే వచ్చాయి. ఒక్కసారిగా ఇలా చీలిపోయేసరికి వచ్చేస్తాయి కదా, ఒక్కసారి వచ్చి అవి సరిగ్గా భూభాగంలో పైన దక్షిణాఫ్రికా ఉండేటువంటి ప్రాంతంలో గోండువానా అంటారు. ఆ గోండువానా ప్రాంతంలో మొత్తం కొన్ని కోట్ల వజ్రాలు పోగయ్యాయి. అవి దక్షిణాఫ్రికాలో ఉండడం వల్ల ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో వజ్రాలు బాగా దొరుకుతాయంట. మనకు కూడా ఒక వజ్రాల గని ఉంది, మైసూరులో కోలార్ వజ్రాల గని అంటారు. ఇక్కడ ఏర్పడడానికి కూడా అదే కారణం. అలాగ వజ్రం కోట్ల ఖరీదైనటువంటి వజ్రాలు స్వామివారి శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటాయి. వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపైని మెరుపుగాగా. ఆయన కేశపాశం మేఘమాలికలా ఉంటుంది, నల్లగా ఉంటుందిగా, జుట్టు రంగేయవలసిన అవసరం లేకుండానే నల్లగా ఉంటుంది. ఆయనకి రంగేసే అలవాట్లేదు. అదేనా దేవుడి నుంచి నేర్చుకుందాం. మనం దైవత్వాన్ని పొందాలి, దైవభక్తులం కావాలంటే జుట్టుకు రంగేయకూడదు. ముందు ఎలా ఉన్నవాళ్ళం అలాగే ఉండాలి. సహజత్వాన్ని అంగీకరించడమే దైవత్వం. అంతే, సహజత్వాన్ని అంగీకరించడమే దైవత్వం. దాన్ని ఏదో చేయాలని చూస్తున్నామంటే మనం దేవుణ్ణి అంగీకరించట్లేదు అనమాట. దేవుడు సహజంగానే ఉంటాడు. మనం చేసాం అలంకారాలు, కానీ ఆయనకి అవేం అక్కర్లేదు. ఆయనకి ఏమీ లేకుండా నిజరూప దర్శనం అంటే అలాగే ఉంటాడు. నేను పెట్టమని చెప్పాను ఎవడు ఇవ్వాలి మేమంటే. నేను ఇలా వెలిశాను, అలా ఆరాధించుకోండి, మీరే పట్టుకొచ్చి పెట్టారు ఈ ఆభరణాలన్నీ, కాపలా కాసుకోండి అంటాడు. అంతే. ఆయనకి అక్కలేమన్నా. ఒకవేళ ఎవరన్నా ఒక ఆభరణం పట్టుకెళ్ళిపోయారనుకోండి, ఆయన ఎవరిని శిక్షించడం. ఆయన ఏమంటాడు, పెట్టినవాడు పెద్ద కొడుకు, పట్టుకెళ్ళినవాడు చిన్న కొడుకు, నమశివాయ. ఇద్దరు ఒకటే కదా ఆయనకి. నమస్తస్కరాణాంపత ఏ నమో నమ రుద్రనమ్మకంలో ఉంటుంది. దొంగలకి పెద్ద దొంగ ఎవరంటే దేవుడే. దొంగలందరిలోకి పెద్ద దొంగ ఎవరంటే దేవుడే. అందుకని ఆయన ఏమనుకుంటాడంటే, మనం కంగారు పడిపోతాం. దేవుడు సొమ్ము పట్టుకుపోయారు, దేవుడు ఏదో ఏం చేయడే ఆయన పెట్టమన్నాడా? నేను పెట్టినవాడు పెద్ద కొడుకు, పట్టుకెళ్ళినవాడు చిన్న కొడుకు. ఏం చేస్తాం, వాడు వ్యసనాలు వాడుకున్నాయి. తల్లి ఎవరి మీద కేసు పెడుతుందండి? తల్లి ఆభరణాలు పట్టి పెద్ద కొడుకు తల్లికి ఆభరణాలు చేయించాడు, చిన్న కొడుకు వాటిని అమ్మేశాడు. ఏం చేస్తుంది తల్లి? గుళ్ళోకి వచ్చి, స్వామి మా చిన్న కొడుకును బాగు చేయని కోరుకుంటుంది, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎట్టదు. తల్లి కదా ప్రేమ. భగవంతుడికి అంతే. వాడు పెట్టాడు, వీడు పట్టుకెళ్ళాడు, నేను పెట్టమన్నానా, వీడు నేను పట్టుకెళ్ళమన్నానా, అప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు, ఇప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు అంటాడు. అందుకని గుళ్ళో ఏమన్నా పోతే ఇప్పుడు దేవుణ్ణి అనుమానించకూడదు. ఆయన పెట్టమని అనలేదు, అసలు ప్రసాదం కూడా పెట్టమని ఆయన చెప్పలేదు. అవన్నీ మనమే పెట్టుకున్నాం. మనం పెట్టుకున్నప్పుడు మనమే కాపాడుకోవాలి. కానీ ఆయన ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నల్లని నా కేశపాశం మీద వజ్ర కిరీటం మేఘమాలికలమైన మెరుపుల, మేఘాల్లో మెరుపు తెల్లగా మెరుస్తూ ఉంటుంది కదా, అలాగే మీ జీవితాలు కూడా నల్లబడ్డాయని మాడిపోయాయని అనుకోకుండా మీ ప్రతిభ ఒక మెరుపులా మెరుస్తుంది. ఖచ్చితంగా కృషి చేయండి. నల్లటి కేశపాశం మీద తెల్లటి వజ్రాల కిరీటం మెరుపులా మెరిసినట్టే మీలో ఉండే ప్రతిభ కూడా మెరుస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రతిభ కోసం చదవండి, కృషి చేయండి. ఏ పని చేస్తున్నారో దాన్ని శ్రద్ధగా చేయండి. చిన్న వంట పని చేసినా, పంట పని చేసినా, చివరికి పెంట పని చేసినా శ్రద్ధగా చేయాలి. పెంట కుప్ప తీయాలి, శ్రద్ధగానే చేయాలి. మరి దానికి ముక్కు గుడ్డ కట్టుకునేది కట్టుకోవాలి, కాళ్ళకి ఏవో పెట్టుకోవాలి, చేతులకు ఏవో పెట్టుకోవాలి, చేయాలి. మనకు రోగం రాకూడదు కదా, కానీ తీయాలి. ఆ తీసిన తర్వాత ఆ నేల అలా ఉంటుంది. అబ్బా ఇంత శుభ్రంగా ఉండేది ఆ నేల, మనమే పాడు చేసుకున్నాం అని ఆ నేలను చూస్తే ముద్దు వస్తుంది. నిజంగా ఆ పెంట అక్కడి నుంచి తీసేసాక మన జీవితాలు, మన మనస్సులో ఉండే కల్మషాలను కూడా అలాగే ఎప్పటికప్పుడు ఏరేయాలి, తీసి పారేయాలి. మన మనస్సును మనమే పరిశీలించుకుని ఏం ఆలోచన చేస్తున్నాం, తప్పు ఆలోచన, మంచి ఆలోచన, జీవితం బాగుపడ్డానిక పాడైపోవడానిక అని ఆలోచిస్తే ఎప్పటికప్పుడే దోషాలు తొలగిపోతాయండి. వాటిని అశ్రద్ధ చేసేస్తూ ఉంటాం మనం. అంతఃకరణ చెప్పినట్టుగా ఉంటే ఎవ్వరూ తప్పు చేయరు. అంతఃకరణ చెప్పినట్టు మనం వినం. సోమవారం సంతఃకరణ ఒకటి ఉంటుంది మనకి, ఆదివారం సంతఃకరణ, బయట అంతహా ఉండదు. ఇక్కడ సంతలో మాటలన్నీ వింటాం మనం, అంతహా మాటలు వినం మనం.
మన అంతఃకరణ ఎప్పుడూ మనకి తప్పు చెప్పదు. తప్పు చేస్తున్నామన్నా చెబుతుంది ఖచ్చితంగా. దానివల్ల పర్వాలేదు, పైగా ఎంతోమంది చేస్తే తప్పు ఒప్పు అయిపోతుందా? ఎంతమంది చేసినా తప్పే, ఒక్కడే చేసినా ఒప్పే. తప్పులకు ఒక పద్ధతి ఉంది, మందబలాన్ని బట్టి అది మారిపోదు. అందుకని మీ జీవితాల్లో కూడా ఒక మెరుపు ఉంటుంది ఖచ్చితంగా. ప్రతిభతో ప్రయత్నం చేయండి, నన్ను నమ్ముకోండి, నేను ఆశీర్వదిస్తాను. తప్పకుండా భగవత్ శక్తిని నమ్ముకుని ప్రయత్నం చేయండి.